యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో జూమ్ మీటింగ్ లో మరి విచ్చేసిన మీ అందరికీ శుభాలు, వందనాలు. మంచిది. ప్రభునందు పిల్లారా, కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్యాన్ని చదివి ధ్యానము చేసుకుందాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనము నుండి 8వ వచనం వరకు మనము చదివినట్లయితే ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు గలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి కలవాడైనను బాగుపడును. గనుక ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడియుండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుతున్నావా అని వానిని అడగగా, మరి ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవరునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు చదవండి అయ్యా. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, ప్రభునందు పిల్లారా, చదవబడిన వాక్య భాగాన్ని మనము మరి ఒకసారి గమనించినట్టయితే మరి దీనికి అంశము ప్రభునందు పిల్లారా, కనికరము గల దేవుడు. ఒకసారి మనము గమనించినట్టయితే ఆదియందు దేవుడు మరి ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. ప్రభునందు పిల్లారా, ఈరోజు మనం గమనించినట్టయితే దేవుడు ఉద్దేశించిన ప్రకారము ఈరోజు మనము మరి జీవించగలుగుతున్నామంటే దేవుని యొక్క కృపే. ప్రభునందు పిల్లారా, కనుక ఈ యొక్క శుభవర్తమానమే ఈ యొక్క సత్య సువార్త. దేవుని బిడ్డలారా, సువార్త అంటే లేఖనముల ప్రకారముగా క్రీస్తు యేసు నీ పాపాలు, నా పాపాలు, మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడినని అనేక మరి ఆ యొక్క శుభ సందేశమే దేవుని బిడ్డలారా ఈ యొక్క సువార్త. ఈ యొక్క విషయాన్ని గురించి అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలను చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనంలో చూసినట్టే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అంత మాత్రమే కాదు, అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినను వాక్యము
నమ్మదగినదియు పూర్ణంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కనుక ప్రభునంది పిల్లరా, మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విధులకు అలాగే కట్టడాలకు మరి సంపూర్ణంగా లోబడే ప్రతివారు కూడా మరి నిరంతరము వారి యొక్క మరి జయ జీవితము జీవించగలరు ప్రభునందు పిల్లారా. మరి కట్టడాలకు పూర్తిగా లోబడటం అంటే ఆయన యొక్క కృపయందు ప్రగాఢమైన విశ్వాసం ఉంచడమే దేవుని బిడ్డలారా. కనుక ఈ యొక్క విషయాన్ని గురించి మనం చూసినట్టయితే అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు. అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్టయితే ప్రభునందు పిల్లారా, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడవు. కనుక ప్రభునందు పిల్లారా, మరి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అదే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు అంటున్నాడు. కనుక ప్రభునందు పిల్లారా, ఆయనను అంగీకరించి విశ్వసిస్తే నీకు గాని నాకు గాని యావత్ ప్రపంచంలో ఎవరైతే విశ్వసిస్తారో వారికి రక్షణ. కానీ ప్రభునందు పిల్లారా, మరి యేసును తమ రక్షకునిగా అంగీకరించని అనేకులు కూడా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అంటే ఈ యొక్క సువార్తను మరి అందించే ఈ మహిమకరమైన జయ జీవితంలోనికి మరి చాలా మంది ప్రవేశించలేకపోతున్నారు. ఎందుకని ఒకసారి గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, వారి యొక్క క్రైస్తవ జీవితము ఆరంభంలోనే వారి యొక్క పునాది మంచి పునాది వేసుకొనకపోవడమే అందుకు కారణము దేవుని బిడ్డలారా. అందుకని వారి యొక్క జీవితములో జయ జీవితము మరి ఆ యొక్క జయ జీవితంలోనికి ప్రవేశించలేకపోతున్నారు దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి క్రీస్తును తెలుసుకొని ఆయనను అంగీకరించి మారు మనసు పొందిన తర్వాత మన జీవితము కట్టుబడుచున్న ఒక మరి గృహానికి సాదృశ్యంగా ఉంది దేవుని బిడ్డలారా. మరి ఈ యొక్క కట్టబడుచున్న లేకపోతే కట్టిన ఒక గృహానికి అతి ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే దాని యొక్క పునాది అని మనందరికి కూడా తెలుసు దేవుని బిడ్డలారా. గృహమును నిర్మించి తదుపరి ఆ పైన ప్రభునందు పిల్లారా యొక్క అంతస్తులు ఏదైతే అంతస్తులో మరి యొక్క పగుళ్ళు వచ్చినట్లయితే అది కేవలము పునాదిలో ఆ యొక్క పునాది యొక్క లోపమేనని మనము గమనించగలము దేవుని బిడ్డలారా. కనుక మన విలువైన జీవిత పరిస్థితులు కూడా ఈ యొక్క పునాది వంటిదే. కనుక ప్రభునందు పిల్లారా, ఈరోజు మనము మరి ఈ యొక్క లోకములో మరి చూస్తున్న విషయాన్ని మనం గమనించినట్టయితే మరి క్రైస్తవ జీవిత ప్రారంభములో మరి ఈ యొక్క మరి లోపముతో కూడిన ఆ యొక్క పునాది దేవుని బిడ్డలారా, ఆ యొక్క పునాది మరి అంటే లోపముతో కూడిన యొక్క పునాది వేసుకునటమే అందుకి మరి యొక్క భయంకరమైన ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది దేవుని బిడ్డలారా. అంటే ప్రారంభంలో యొక్క క్రైస్తవ జీవితం యొక్క పునాది సరి అయింది కాబోతే దేవుని బిడ్డలారా, ఆ యొక్క
వేయబడుతున్న పునాది లోపముతో కూడిన పునాది. మరి వేయటము వలన వేసుకున్నట వలన దేవుని బిడ్డలారా భయంకరమైన ప్రమాదానికి గురి కావాల్సి వస్తుంది. ఇది గమనించాలి. అంటే ప్రభునంది పిల్లరా, మరి మరి ఏదో మరి గృహం కావచ్చు లేక బిల్డింగు, వాటి యొక్క పునాదులు సరిగా లేకపోతే వాటి యొక్క పర్యవస్థానము అంటే ఆ యొక్క మరి చివరి దశ దేవుని బిడ్డలారా అది కూలిపోవటమే. ఆ యొక్క గృహం కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా కానీ కట్టడాల యొక్క పునాది సరిగా లేకపోతే దేవుని బిడ్డలారా దాని యొక్క పర్యవస్థానము కూలిపోవటమే. అయితే దానిని మరలా కట్టుకోవచ్చు దేవుని బిడ్డలారా. కూలిపోయిన ఈ యొక్క బిల్డింగ్ కావచ్చు, గృహం కావచ్చు దేవుని బిడ్డలారా, దీనిని మరలా కట్టుకోవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే క్రైస్తవ జీవితము ప్రారంభములో పునాది లోపముగా ఉంటే వారి యొక్క పర్యవస్థానము దేవుని బిడ్డలారా అది నిత్యమైన నరకమే దేవుని బిడ్డలారా. ఈ నిత్యమైన ఇది రెండవ మరణము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనంలో యొక్క రెండవ మరణాన్ని గురించి ఉంది. కనుక మరి మానవుని యొక్క జీవితము ఆ యొక్క క్రైస్తవ జీవిత ప్రారంభములో మరి యొక్క పునాదిలో లోపము ఉంటే దేవుని బిడ్డలారా వారి యొక్క ఎవరి పునాది, వారి జీవిత పునాది దేవుని బిడ్డలారా మరి యొక్క లోపం ఉంటే వారి యొక్క పర్యవస్థానము నిత్యమైన నరకమే దేవుని బిడ్డలారా. దీనిని మరలా మరి అంటే పునాది వేసుకోవాలంటే దేవుని బిడ్డలారా ఇక అవకాశము ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా, చెప్పలేము. ఈరోజు ఎన్నిసార్లు గద్దించను వినకపోతే భయంకరంగా ఉంది. ఆ యొక్క జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నాడు సామెతలు 29:1 ఎన్నిసార్లు గద్దించనను విననివాడు అకస్మాత్తుగా మరి నాశనం అయిపోతాడంట దేవుని బిడ్డ. అంటే ఎంత భయంకరమైన, ఏదో చచ్చిపోతాడని సానుభూతితో చెప్పడం లేదు దేవుని బిడ్డలారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టే ఈ యొక్క అవకాశాన్ని కోల్పోయి ఆ యొక్క సమయాన్ని అయిపోయిన తర్వాత, అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం ఎలాంటిదో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మరి కాలదన్నుకుంటే దేవుని బిడ్డలారా ఆ అవకాశాన్ని జారవిడ్చుకుంటే మరలా దానిని పొందలేక దేవుని బిడ్డలారా తృణీకరించబడిన వారు, విసర్జించబడిన వారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టే అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్టయితే దేవుని బిడ్డలారా ఇక్కడ ఏశావును చూసినట్టయితే దేవుని బిడ్డలారా దేవునిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు దేవుని బిడ్డలారా. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుచుచు దాని కోసము శ్రద్ధతో వెదికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడెను. చూసారా ప్రభునంది పిల్లరా, మరి అవకాశం వచ్చినప్పుడు దేవుడు సమీపముగా ఉండగానే దేవుని బిడ్డలరా ఆయన ఆరాధించాలి, ఆయన పొందుకోవాలి ప్రభునంది పిల్లరా. అలాగే మరి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా కూడా దేవుని బిడ్డలారా దేవుని ఇచ్చిన అవకాశాన్ని మరి వినియోగించుకోలేదు దేవుని బిడ్డలారా. అతను కనీసము మారుమనసు కూడా పొందకుండానే కాలగర్భములో కలిసిపోయాడు, ఆత్మాహుతి చేసుకొని చచ్చిపోయాడు దేవుని బిడ్డలారా. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలుసు. కనుక ప్రభునంది పిల్లారా ఈ రాకడ దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దుర్దినాలలో ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఎన్ని సంవత్సరముల నుండి లేక ఎన్ని సంవత్సరముల క్రితము మారు మనసు పొంది
మరి విశ్వాసిగా ఉంటున్న నీవు కావచ్చు, నేను కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నిజమైన రక్షణ జీవితం లేకపోతే ఈ సమయములోనే, ఈ క్షణములోనే దేవుని బిడ్డలారా మరి కృపా కనికరము గల మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి వద్దకు రాగలిగితే మరి ఎవరైతే వస్తారో వాళ్ళు ధన్యులే, ధన్యురాలే దేవుని బిడ్డలారా. మంచిది ప్రభునంది పిల్లారా. మరి ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనము గమనించినట్టయితే దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ చదవబడిన వాక్య భాగములో వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని ప్రేమతో వెతికి ఆ యొక్క వ్యక్తి ఎక్కడ ఉన్నాడో వెళ్ళి అతని పట్ల, అంటే ఇక్కడ అతని ఆ యొక్క వ్యక్తి మరి పట్ల మాత్రమే అద్భుతము చేసినట్టుగా ఇక్కడ సంఘటనలు మనము గమనించగలం. ఇక్కడ మనము మరి చదువుచున్నాం దేవుని బిడ్డలారా. అంటే ఆయన మరి సర్వలోకానికి దేవుడై ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దేవుడై ఉన్నాడు. ఆయన కృపా కనికరము గల మరి దేవుడు, అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, మనందరి నిమిత్తము ఆయన మరి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం, పవిత్రమైన రక్తాన్ని చిందించి నీ కోసం, నా కోసం, యావత్ ప్రపంచ మానవాళి మరి యొక్క పాపాలను క్షమించి మనందరిని కూడా దేవుని బిడ్డలారా ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తాన్ని చిందించి మనందరిని కూడా రక్త సంబంధులుగా చేసి మరి ఆయన బిడ్డలైన మనలను ప్రతి క్షణము కూడా దేవుని బిడ్డలారా అనుక్షణము కాపాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే దేవుని బిడ్డలారా ఎవరు స్పందించబోయిన దేవుని బిడ్డలారా వెంటనే ఇమ్మీడియట్ గా వచ్చి మరి ఆ యొక్క కృపగల దేవుడు, కనికరగల దేవుడు పరామర్శిస్తూ మనకు సహాయము చేసే దేవుడై ఉన్నాడు. అంటే ఆయన మరి ఇంటి యజమానుడు ఏ విధంగా అయితే పెద్దగా ఉన్నాడో, ఒక పెద్ద దిక్కుగా ఉన్నాడు ఫ్యామిలీకి, అలాగే ఒక కుటుంబానికి డాక్టర్ గారు ఉన్నట్లుగా ఆయన మనందరూ కూడా పరమ వైద్యుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక మన ప్రభువుని రక్షకుడైన మరి యేసుక్రీస్తు మనకు మరి మన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా తండ్రి ఉన్నాడు. ప్రతి వారిని కూడా మరి యొక్క తల్లిదండ్రుల కంటే ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. ఆయన మరి నిజమైన మంచి స్నేహితుడు, ఒక గొప్ప బోధకుడు దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథంలో మనం చూసినట్టయితే దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఆయనకు అనేకమైన పేర్లు ఉన్నాయి. దేవుని ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఆయనకి పేర్లు ఉన్నాయి దేవుని బిడ్డలారా. కనుక ప్రభునంది పిల్లరా ఆయనకున్న నామాన్ని బట్టి ఆయనను ప్రతి నిత్యము, ప్రతి క్షణము కూడా మరి ఆయన్ని కొనియాడి స్తుతించగల మరి బద్దులై ఉన్నాము దేవుని బిడ్డలారా. సర్వ సృష్టికర్త, మరి శక్తి గల దేవుడు ఆయన. మరి నువ్వు గాని నేను గాని మనము మరి అంత గొప్ప దేవుణ్ణి అబ్బా తండ్రి అనే పిలిచే హక్కు మనకి ఆయన దయచేసాడనేసి మనము మరిచిపోకూడదు దేవుని బిడ్డలారా. ఆయన మన తండ్రి, మనము ఆయన బిడ్డలము దేవుని బిడ్డలారా. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు విస్తారమైన జన సమూహమునకు మరి తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చి బోధించాడు. మరి ప్రతినిత్యము కూడా జనులు ఆయనను మరి
వెంబడించేవారు దేవుని బిడ్డలారా. ఒక్కోసారి ఆయన ధోనికి ప్రసంగాన్ని మరి ప్రసంగించేవాడు. రాత్రింబగళ్ళు అరణ్యములో కూడా మరి ప్రసంగించిన సమయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 8వ అధ్యాయము 3వ వచనం చూసినట్టే నేటికి వీరు 3 దినాల నుండి తినటానికి ఏమి లేనందువల్ల నేను చింతిస్తున్నా అంటున్నాడు. అంటే రాత్రింబగుళ్ళు కూడా దేవుని బిడ్డలారా మరి ఆయనతో మరి ఆయన వారికి ప్రశ్నించినట్టుగా మనం చూస్తున్నాము దేవుని బిడ్డ. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి సమస్యను ఎంతో ఆసక్తికరంగా పట్టించుకొని వారి పట్ల అద్భుత కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి గమనించినట్టే ప్రభునంది పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయములో మరి కానా అనే గ్రామములో వివాహము జరిగింది. ఆ ఊర్లో మరి యొక్క జరిగిన వివాహములో మనం చూసినట్టే దేవుని బిడ్డలారా, ఆ యొక్క వివాహములో ఆయన చేసిన యొక్క అద్భుతము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రాయబడిన దేవుని బిడ్డలారా. ఈ యొక్క వివాహములో మరి ఆ యొక్క వివాహ సమయములో ద్రాక్షారసము మరి కుదువైనప్పుడు దేవుని బిడ్డలారా, అద్భుతకారి ఆశ్చర్యకడైన మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆ కుదువైన సమయములో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 3వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆ యొక్క ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు బోధకుడైన నికోదేము ఆయన మరి రాత్రివేళ ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనను సంప్రదించినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువారిని సంప్రదించినప్పుడు మరి ఆయనకి ఏదైతే ఆ యొక్క మరి ఇశ్రాయేలీలకు బోధకుడైన నికోదేము యొక్క సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసి ఆయన్ని సంతృప్తిపరిచి పంపినవాడు ఆయన. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం ఇవన్నీ కూడా అద్భుతాలే. 4వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆ యొక్క సమరయ స్త్రీని దేవుని బిడ్డలారా ప్రభువారు వెలిగించాడు. ఆ యొక్క మరి ఆ వెలిగించిన ఆ యొక్క వెలుగు ద్వారా దేవుని బిడ్డలారా ఆ యొక్క సమరయ స్త్రీ అనేక మంది సమరయులను మరి ప్రభు నామాన్ని బట్టి రక్షించి ఆయన సన్నిధికి తీసుకొచ్చినట్లుగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం గమనించగలము. కనుక ప్రభునంది పిల్లరా, మనం ఒకసారి గమనించినట్టయితే ఆ యొక్క మధ్యాహ్నము ఎండని కూడా దేవుని బిడ్డలరా ఆ యొక్క ఎండను సైతం కూడా మరి లక్ష్య పెట్టక ఆకలిని కూడా పట్టించుకొనక ఆ యొక్క సమరయ స్త్రీని రక్షించడానికి ఆయన ఆ యొక్క మరి యాకోబు బాయి యొద్ద కనిపెట్టుకుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. చివరిగా మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22లో మనం గమనించినట్టయితే దేవుని బిడ్డలారా, మరి యొక్క అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న విషయాలు దేవుని బిడ్డలారా, మరి అంటే ఆ యొక్క సత్యాన్ని ఎరిగిన అపోస్తుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, పౌలు సత్యమునే మాట్లాడేవాడు. మరి ఆయన గమనించినట్టయితే ఆయన ఎవరికి కూడా భయపడేవాడు కాదు దేవుని బిడ్డలారా. ఆయన ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్నే మరి మాట్లాడేవాడు పౌలు. ఆనాడు ప్రభునంది పిల్లరా ఆ యొక్క నీరో చక్రవర్తి అపోస్తుడైన పౌలు సత్య సువార్తను ప్రకటిస్తుంటే ఆయన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేయటమే కాకుండా ఆయన భయంకరంగా హింసించి అలాగే మరి సమాజ మందిరానికి తీసుకొచ్చి దేవుని బిడ్డల రాయన్ని చిరఛాదనము చేయబోతుంటే భయపడలేదు. దేవునికి సజీవ యాగంగా సమర్పించుకున్న యొక్క అపోస్తుడైన పౌలు మరణానికి భయపడలేదు. 1-2
నిమిషాల్లో ఆయన చిరఛేదనము చేస్తుంటే ఆయన తెలుసుకున్న నిజమైన సత్యదేవుడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మరి ఆయన కృపయందు ప్రగాఢమైన విశ్వాసాన్ని మరి విశ్వసించిన అపోస్తుడైన పౌలు దేవుని బిడ్డలరా ఆయన మరి ప్రభు యందే విశ్వసించాడు కానీ భయపడలేదు. అల్పకాల శ్రమలనేసి గమనించి దేవుని బిడ్డలరా ఈ మరణము మరి ఈ లోకములో నీతి నిమిత్తము హింసించబడేవాడు ధన్యుడు వాడు పరలోక రాజ్యము. కనుక ప్రభునంది పిల్లరా ఈ లోకము కూడా అశాశ్వతమైనది దేవుని బిడ్డలరా, శాశ్వతమైన లోకము కాదు. ఈరోజు మనం ఏదైతే మనం చూస్తున్నామో ఈ యొక్క ప్రపంచములో దేవుని బిడ్డలరా ఈ యొక్క ఆకాశము భూమి దేవుని చేత సృష్టించబడిన ఆకాశము భూమి కూడా ఒకానొకప్పుడు కాలిపోతుంది దేవుని బిడ్డలరా. శాశ్వతమైనది కాదు. ఇప్పుడు భూమి కానీ ఆకాశము కానీ బిల్డింగ్లు కానీ మందిరాలు కానీ ఏది మనుషులు కానీ దేవుని బిడ్డలరా ఏది కనపడినా కానీ అదంతా కూడా మరి నిత్యమని కాదు. ఒకనొకప్పుడు ఇదంతా కూడా కాలిపోయి బూడిదైపోయేది దేవుని బిడ్డ. ఇది ఒకనొకప్పుడు మిథ్యగా నిలిపోతుంది, ఒక కలగా నిలిచిపోతుంది దేవుని బిడ్డలరా. కనుక ఈ యొక్క అందరినీ అల్పకాల ఈ యొక్క మరి శరీరము కావచ్చు ఈ యొక్క లోకము కావచ్చు. అందుకని దేవుని బిడ్డలరా మరణానికి కూడా భయపడలేదు నికోదేము. ఆ యొక్క నీరో చక్రవర్తి శిరఛేదనం చేస్తుంటే భయపడకుండా మరి చివరి క్షణంలో కూడా దేవునికి ఆయన నమ్మిన దేవుని బిడ్డలారా ఆయన గురించి ఆయన యొక్క ప్రేమను గురించి ఆయన గొప్పతనాన్ని గురించి సువార్తను ప్రకటించి ఆ యొక్క వారు మరి వేయబోతున్న శిక్షకు చిరఛేదనానికి ఆయన అంగీకరించాడు. ఏదో భయపడలేదు, పారిపోలేదు, ఎదురు తిరగలేదు, అంగీకరించాడు. కనుక ప్రభునంది పిల్లారా మరి ఆయన పౌలు కనుక సత్యాన్నే మాట్లాడేవాడు దేవుని బిడ్డలారా. అంటే ప్రభునంది పిల్లారా మరి ఇక్కడ మనం చూసినట్టే మరి ఈ లోకములో దేవుని బిడ్డలారు వేరు వేరు తెగల్లో ఆ యొక్క మరి ప్రజల్లో కూడా ఆ యొక్క వేరు వేరు ప్రజలతో మరి అపోస్తులైన పౌలు మరి మాట్లాడే వాళ్ళు దేవుని బిడ్డలారా. అయితే పౌలు గారు మాట్లాడడానికి మరి వారికి సంబంధించినట్లుగా ఇప్పుడు కోయోళ్ళు ఉన్నారంటే కోయోళ్ళకు సంబంధించినట్లుగా మరి అట్లాగే దేవుని బిడ్డలారా ఏ జాతికి మరి ఏ జాతి వారినితో మాట్లాడాలంటే వాళ్ళకి సంబంధించినట్టుగా ప్రవర్తించేవాడు, వాళ్ళకి సంబంధించినగా మాట్లాడి మరి ప్రభు సన్నిధికి వాళ్ళని నడిపించే వ్యక్తి దేవుని బిడ్డలారా. కనుక వాళ్ళందరూ కూడా ఎంతో ప్రయాసముతో వారికి సంబంధించినట్లుగా ప్రవర్తిస్తూ వాళ్ళు మరి దేవుని యొక్క సన్నిధికి వాళ్ళని నడిపించడానికి మరి అపోస్తులైన పౌలు ప్రయత్నిస్తూ మరి ఆయన జీవించినప్పుడు దేవుని బిడ్డలారా మరి అనేక మంది అన్యులు కూడా దేవుని బిడ్డలారా, అన్యులు కావచ్చు దేవుని బిడ్డలారా, బలహీనులకు మరి అందరూ కూడా దేవుని బిడ్డలారా మరి బలహీనులను బలపరిచేవాడు. మరి కనుక ప్రభునంది పిల్లారా మరి ఈరోజు ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు, కనికర్మ గల దేవుడు, ఆయన కృపా సత్య సంపన్నుడు. మరి ఆ యొక్క మనం ఒకసారి మనం చదవబడిన వాక్యాన్ని మనం గమనించినట్టే దేవుని బిడ్డలారా ఆ యొక్క యెరూషలేములో ప్రభునంది పిల్లరా ఆ యొక్క మరి గొర్రెల ద్వారము దగ్గర మరి ఆ యొక్క కోనేరు దేవుని బిడ్డలారా బెతస్థానబడే కోనేరులో అనేక మంది ఉన్నారు దేవుని బిడ్డలారు. ఎవరు అనారోగ్యంగా, వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోలేదు. కానీ ఎరుకోకు యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క మరి లూకాసు వార్త 19వ అధ్యాయంలో చూసినట్టు దేవుని బిడ్డలారా జక్కయ్య ఒక్కటే దేవుని బిడ్డలారా జక్కయ్య దగ్గరే మరి జక్కయ్యకి ఎందే దృష్టి ఉంచినట్లుగా ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా ఈ యొక్క బెతస్తా అనే కోనేరులో దేవుని బిడ్డలారా మరి
ఎన్నో సంవత్సరాలు 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న వ్యక్తిని ఆయన చూశాడు దేవుని బిడ్డలారా. మరి అప్పటికే మరి ఆయన బహుకాలము నుండి కూడా ఆ యొక్క మరి స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిని గమనించి మరి ప్రభువారు అతని దగ్గరికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా అడుగుతున్నాడు, మరి స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు దేవుని. ఈరోజు దేవుని బిడ్డల వాక్యము మరి వింటున్న ప్రియ సహోదరి, మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఇరుకు ఇబ్బందులు, మరణకరమైన రుగ్మతలు ఉన్నా కానీ, పాపభరితమైన జీవితములో మనశ్శాంతి లేకుండా, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అనేకమైన సమస్యలతో సతమతమవుతూ దేవుని బిడ్డల మనశ్శాంతి లేకున్నా మరి మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలు, ఒకవేళ మరణకరమైన రుగ్మత ఉన్నట్టయితే నీవు స్వస్థపడగోరుచున్నావా? భయంకరమైన పాపమనే మరి పాపములో ఉన్నప్పుడు నీవు ఈ యొక్క పాపం నుండి విడుదల పొందగోచున్నావు అని అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ప్రభునంది పిల్లరా, ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ లోకంలో దేవుని బిడ్డల సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, మరణకరమైన రుగ్మతలు. ఒకానొకప్పుడు నేను కూడా మరణకరమైన భయంకరమైన యాక్సిడెంట్లో దేవుని బిడ్డల మరణపు శయ్యపై, మరణపు అంచులలో, రక్తపు మడుగులో దేవుని బిడ్డలారా కొట్టుమిట్లాడుతున్న నన్ను ఆయన ప్రభునంది పిల్లరా చివరి క్షణములో అందరు చనిపోతారు అనుకునే క్షణంలో నీవు బ్రతక కోరుచున్నావా అని కూడా నన్ను అడిగిన సందర్భం లేకపోలేదు. అయ్యా, ఈ మరణకరమైన, ఈ భయంకరమైన మరి రోడ్డు యాక్సిడెంట్ నుండి నన్ను కాపాడినట్టయితే బ్రతికినంత కాలమని మీకు సాక్షిగా ఉంటానని ఒక తీర్మానము తీసుకున్నాను దేవుని బిడ్డలారా. కనుక ప్రభునంది పిల్లరా, ఈరోజు మరి మనందరిని కూడా అడుగుతున్నాడు. ఆ యొక్క బెతస్తా కోనేటిలో దేవుని బిడ్డలారా మరి దూత వచ్చి ఆ యొక్క కోనేటి నీటిని మరి కదిలించినప్పుడు దేవుని బిడ్డలారా ఆ యొక్క ఎవడైతే మొట్టమొదట దిగుతాడో వాడు మరణకరమైన రుగ్మత అయినా కానీ స్వస్థపడుతుంది. ఏ రోగమైనా స్వస్థపడతాడు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడున్న వ్యక్తి 38 ఏళ్ల నుండి లేవలేని స్థితి, భయంకరమైన పాపం అనే యొక్క మరి రుగ్మతతో ఉన్నాడు దేవుని బిడ్డలారా. అయితే అడుగుతున్నాడు, నీవు స్వస్థపడ కోరుచున్నావా అని ప్రభువారు అడుగుతున్నాడు. కనుక ప్రభునంది పిల్లారా, ఇరకడ దినాల్లో, కడవరి దినాల్లో, భయంకరమైన దుర్దినాలలో దేవుని బిడ్డలారా ఒకవేళ మరి ఇంకను ఏదో మారు మనసు పొంది రక్షణ పొందామని, నిజమైన మారు మనసు లేకపోతే దేవుని బిడ్డలారా నిజమైన ఆ యొక్క మరి రక్షణ జీవితం లేకపోతే దేవుని బిడ్డలారా ఆ నిత్యమైన పరలోక రాజ్యములో మరి వారసులు కాలేమో దేవుని బిడ్డలారా. కనుక ప్రభునంది పిల్లరా, ఆ మహిమ గల దేవుని ఆయన యొద్దకు వచ్చినట్టయితే దేవుని బిడ్డలారా, ఆయన కృపగల దేవుడు, జ్ఞానం గల దేవుడు దేవుని బిడ్డలారా. మరి ఆయన ఎలాంటి ఘోరమైన పాపిని కూడా దేవుని బిడ్డలారా ఆయన మరి రక్షించే దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు అనుకోవచ్చు దేవుని బిడ్డలారా, మేము ఎన్నో సంవత్సరాల నుండి కూడా మేము మరి మారు మనసు పొందేము, రక్షణ పోయాము. కానీ నిజమైన రక్షణ జీవితము లేకపోతే ఏదో నామకార్థంగా, వేషధారణగా సమయాన్ని వృధా చేస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఆయన యొక్క కరుణగల దేవుడు, కృపగల దేవుడు మరి ఆయన సన్నిధికి వచ్చినట్టయితే దేవుని బిడ్డలారా ఆయన మరి మనలను మరి రక్షించే దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక ప్రభునంది పిల్లారా, మరి సమయాన్ని వృధా చేయకుండా ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనకి మొరపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు మనం మరి ప్రభునంది పిల్లారా మన యొక్క మరి జీవితాల్లోనే, అంటే మన యొక్క చనిపోయేటప్పుడే దేవుని బిడ్డలారా మనకి ఆ యొక్క రాకడ రావచ్చేమో దేవుని బిడ్డలు చెప్పలేము. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పినట్టుగానే మత్తయి సువార్త మరి 26వ అధ్యాయములో మనం చూసినట్టే
8వ వచనంలో దేవుని బిడ్డ రాకడ గురించి శిష్యులకు అక్కడ ఉన్న వారికి చెబుతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక మనకు కూడా ఈ రాకడ మరి అన్ని ప్రభువారు చెప్పిన మరి లేఖనాలు కావచ్చు దేవుని బిడ్డలారా, అన్ని కూడా రాకడ నెరవేరుస్తుంది. అది కూడా మరి ప్రారంభమైంది దేవుని బిడ్డలారా. ఆయన రాకడ కనుక ఎవరైతే ఆయన యందు భయపడి దేవుని బిడ్డలారా, ఆయనకు భయపడి ఆయన నీతి మార్గములో నిజమైన సాక్షులుగా ఉంటూ కడవరకు కూడా ఆయన సత్య సువార్తను ప్రకటిస్తూ సాగుతారు, వారంటే నేను ఇష్టపడతాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 38లో చూసినట్టే మరి ఆయన చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, ఎవరైతే నీతిగా ఉంటారో దేవుని బిడ్డలారా, యథార్థంగా ఉంటారో ఆ వాక్యాన్ని చదివించి నేను మరి ముగిస్తాను దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 35వ వచనం చూసినట్టే ప్రభునందు పిల్లరా, ఆయన చెప్తున్నాడు ఎవరిని బడితే వాళ్ళు కాదు దేవుని బిడ్డలారా. ఇక్కడ 35లో చూసినట్టే ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడంట దేవుని బిడ్డలారా. అంటే అంగీకరించడం అంటే దేవుని బిడ్డలారా, ఆయన మరి వారిని దేవుని బిడ్డలారా వాళ్ళని రక్షిస్తాడు దేవుని బిడ్డలారా. వారిని ఆయన వాళ్ళంటే అంగీకరించడం అంటే ఇష్టపడటం దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఆత్మ పరిశీలన ఈ రాత్రి సమయంలో మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, నేను కానీ నీవు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని దేవునికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉంటే ఇది దేవుడు మనకి ఇస్తున్న అవకాశము దేవుని బిడ్డలారా. ఈ అవకాశము చేజారుకుంటే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలారా, మరి ఏశావు ఏ విధంగా అయితే ఆ ప్రభునందు పిల్లారా సమయం పోయిన తర్వాత ఏడ్చాడంట, మొరపెట్టుకున్నా కానీ దేవుని బిడ్డలారా మారు మనసు పొందటానికి కూడా అవకాశం లేకపోయిందంట దేవుని బిడ్డలారా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచు దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జించబడ్డాడంట దేవుని బిడ్డ. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వీళ్ళిద్దరైతే మనం అనేక మంది ఉన్నారు కానీ దేవుని బిడ్డ ఇస్కరియోతు యోధ మరియు దేవుని బిడ్డలారా ఏసేవు మారు మనసు కూడా పొందలేదు దేవుని బిడ్డలారా. ఈరోజు మనము కూడా మారు మనసు ఆ రక్షణ లేకపోతే మనం కూడా విసర్జించబడి నిత్యమైన నరకానికి వారసులు అవుతాము. దేవుడు నిత్యమైన పరలోక రాజ్యానికి మనము మన కుటుంబము వారసుల వలన దేవుని చిత్తము ఆయనకు ఉద్దేశం దేవుని బిడ్డలారా. కనుక ప్రభునందు పిల్లరా ఆత్మ పరిశీలన చేసుకుందాము. మనలో లోపాలు ఉంటే సరి చేసుకొని దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సరి చేసుకొని ఆయన మరి నిత్యమైన పరలోక రాజ్యములో వారసులు అవ్వడానికి మనము సిద్ధపడదాము. అట్టి కృపను మహిమగల దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను వాక్యాన్ని దీవించు. ఈ అవకాశాన్ని నాకు దయచేసిన దేవుని దీనదాసులు వెంకటరావు గారు ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించారు. వారి కుటుంబాన్ని, డాక్టర్ జోబు గారిని, ఏకీభవించిన అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అయ్యా ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆరాధించడానికి ధ్యానము చేసుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యానికై మీకు వెళ్ళలేని స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావం తండ్రి. అయ్యా మరి ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి ఈ జూమ్ మీటింగ్ నాయన ఎంతో ప్రయాసపడి ప్రతినిత్యం కూడా తండ్రి డాక్టర్ జోబు గారు, డాక్టర్ జాన్సమ్మ గారు, వెంకట్రావు గారు నాయన మరి ఎంతో ప్రయాసంతో నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన అయా మరి వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని వారి కుటుంబాలను దీవించండి. ఏకీభవించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి. వారి ప్రార్థన విన్నపాలకు సమాధానం దయచేయండి. హృదయ రహస్యాలు తెలిసిన తండ్రి సహాయం చేయండి నాయన. ప్రతి ఒక్క విషయం తండ్రి మీరే నడిపించండి. ఈ రాకడి దినాల్లో సమయం లేదు నాయన. అయా మేము నాయన అయా మరి ప్రభ ఇది గమనించి ప్రతి నిత్యం కూడా తండ్రి మీ సన్నిధిలో అయా మరి మొరపెట్టుకోవడానికి, అయా మీ వాక్యాన్ని ధ్యానం చేయటానికి, అయా మరి ప్రభ అయా మరి వాక్యమందు నాయన మరి అయా మరి ప్రభ ఆసక్తి కలిగి
వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మెలకువగా ఉండి నాయనా మరి ప్రభా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని దయచేయండి, సహాయం చేయండి నాయన. అయా భయంకరమైన రోజులు అయా మేము చూస్తున్నాం నాయన. అయా యుద్ధాలు, మారణ హోమము నాయన. అయా మరి ప్రభా భయంకరమైన మతోన్మాదులు కూడా తండ్రి నాయన మరి ప్రభు విరుచుకుపడుతూ నాయన భయంకర అన్యాయాలు, అక్రమాలు నాయన. అయా కృపా సత్య సంపన్నుడా మహిమగల తండ్రి, ఏది ఏమైనా మీ కొరకు అయా మీ యొక్క నీతి కొరకు మీ యొక్క అయా మీ యొక్క మరి మీ రాజ్యాని కోసము నాయన అయా మేము యథార్థంగా నమ్మకంగా ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా కానీ తండ్రి నీతి నిమిత్తము హింసింపబడువాడు ధన్యుడని చెప్తున్నారు తండ్రి. అయా మీరు మా కోసం నాయన సజీవ యాగంగా కల్వరిగిరిలో అయా మరి ప్రభా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా తండ్రి మీ ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మమ్మల్ని క్షమించి మీ యొక్క అయా ప్రశస్తమైన రక్తములో మా యొక్క పాపాలను పాప ప్రక్షాళన చేసిన తండ్రి మీకు వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు నాయన, వెళ్ళలేని స్తోత్రాలు తండ్రి. మేము ఈ రాకడ దినాల్లో మీ కొరకు నాయన సజీవ యాగంగా సమర్పించుకునే అపోసుడైన పౌల్లాగా అయా ముందుకు సాగే భాగ్యాన్ని దయచేయండి. మీ సత్య సువార్తను ప్రకటిస్తూ నాయన మీ సిలువను నాయన మోస్తూ నాయన అయా మరి ప్రభువా మీ నీతి మార్గములో నిజమైన సాక్షులుగా ఉంటూ నాయన ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి ఒక్క విషయం తండ్రి మీరే నడిపించి సహాయం చేయమని అయా మరి ప్రభువా మరి అయా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఏకీభవించిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను వారి ప్రార్థన విన్నపాలకు సమాధానం దయ. ప్రతి ఒక్క విషయం తండ్రి మీరే నడిపించి సహాయం చేయమని త్వరలో రానున్న మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.